నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ట్వీట్ల రాజకీయం నేను చూడలేదయ్యా ఇదే అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. టైటిల్ వినగానే మీకు ఆనం వివేకానంద రెడ్డి గుర్తొచ్చుంటారు. ఎస్, ఆయన మాటల్ని ఎత్తేసే నేను టైటిల్లో పెట్టాను. అయితే యాదృశ్చికమో లేకపోతే అలా కలిసి వచ్చిందో ఏమో కానీ ఇవాళ నేను ఆయన మాటల్ని వాడుకుంటూ టైటిల్స్ పెట్టడం ఇది రెండో వీడియో. మార్నింగ్ ఒక వీడియో చేశాను, సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు భార్గవ రెడ్డిని ఉద్దేశిస్తూ ఒక వీడియో చేయాల్సి వచ్చింది. కాపాడండయ్యా నా కొడుకునే అని చెప్పేసి దానికి టైటిల్ పెట్టాను. కాపాడండయ్యా నన్నో అని అంటాడు కదా వివేకానంద రెడ్డి, అది ఎత్తి ఆ టైటిల్లో పెట్టాను. దీనికి వచ్చేసరికి నేను చూడలేదయ్యా ఇదే అని చెప్పేసి టైటిల్ పెట్టడం జరిగింది. ఇలాంటి ట్వీట్ల రాజకీయం గతంలో ఎవరూ చూసుండరు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుణ్యం అంటూ రాష్ట్ర ప్రజలంతా ఇప్పుడు ఇలాంటి ట్వీట్ల రాజకీయాలు చూడాల్సి వస్తుంది. సో అసలు ఏం జరిగింది అంటే, నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ యువనేత నిన్న వైఎస్ విజయలక్ష్మి అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి, ఆయన తల్లి పుట్టినరోజుని పురస్కరించుకుని ఆవిడకి శుభాకాంక్షలు చెప్పారు. ఏమని చెప్పారు? వామ్ బర్త్డే గ్రీటింగ్స్ టు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారు, విషింగ్ హర్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆన్ దిస్ అకేషన్ అని చెప్పేసి ట్విట్టర్లో పెట్టారు. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్లు చేశారు. ఎవరికి చేశారు అని అంటే, ఇదిగోండి, విషింగ్ పవన్ కళ్యాణ్ గారు ఏ స్పీడీ అండ్ కంప్లీట్ రికవరీ ఫాలోయింగ్ హిజ్ సర్జరీ, గెట్ వెల్ సూన్ అని. అలాగే ఇంకొకరికి కూడా ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. ఎవరికి? ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చంద్రబాబు నాయుడుకి. హ్యాపీ బర్త్డే ఎట్ ఎన్సీబీఎన్ గారు, విషింగ్ యూ అ హెల్తీ అండ్ పీస్ఫుల్ లాంగ్ లైఫ్ అని పెట్టారు. అయితే ఇక్కడ ఎక్కడా కూడా విజయలక్ష్మిని ఉద్దేశిస్తూ ఆవిడ బర్త్డేకి నిన్న ఆవిడ పుట్టినరోజు జరుపుకున్నారు కదా, ఆవిడని ఉద్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ట్వీట్ పెట్టలా. కానీ లోకేష్ ఉన్నారు కదా, యువనేత లోకేష్ ఇక్కడ వైఎస్ విజయలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడమే పెద్ద తప్పు అయిపోయింది, పెద్ద నేరం అయిపోయింది వైసీపీ వాళ్ళ దృష్టిలో, అలాగే సాక్షి దృష్టిలో. అందుకనే సాక్షి ఒక కథనాన్ని వండించింది. ఇక్కడ లోకేష్ దిగజారుడు రాజకీయం చేస్తున్నాడు అని చెప్పేసి తెలిపింది. ఏమనుంది ఇక్కడ? ఎన్నడూ లేనిది వైఎస్ విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. మరి ఎన్నడూ లేనిది లోకేష్ తెలిపారంటే అనుకోవచ్చు, కాసేపు వైసీపీ దృష్టి నుంచి తప్పే అనుకుందాం. మరి ప్రతి పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి తన తల్లికి గత 2 పుట్టినరోజుల నుంచి ఎందుకని శుభాకాంక్షలు తెలపడం లేదు? ఇప్పటికే తల్లికి కొడుక్కి మధ్య గ్యాప్ వచ్చేసిందని అందరూ మాట్లాడుకుంటున్నారు కదా. మరి ఇలాంటి సిచ్యువేషన్లో అయినా ఒక ట్వీట్ పెడితే సొమ్మేం పోతుంది? కనీసం ఒక పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుంటే బాగుండేది కదా అని చెప్పేసి వైఎస్ఆర్ అభిమానులంతా అనుకుంటున్నారు. వైఎస్ఆర్ పరువు పోతుంది, కుటుంబ గౌరవం అంతా నడి రోడ్డు పాలైంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో విజయమ్మ పుట్టినరోజు నాడైనా ఒక్క ట్వీట్ పెట్టుంటే జగన్మోహన్ రెడ్డి బాగుండేది. బయట వ్యక్తి కదా పవన్ కళ్యాణ్, ఆయనకి త్వరగా కోలుకోవాలి, అనారోగ్యం నుంచి కోలుకోవాలి, సర్జరీ జరిగింది, ఆయన త్వరగా కోలుకొని ఇదివరకిట్లాగా హ్యాపీగా ఉండాలని చెప్పి పెట్టాడు. అలాగే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. కానీ సొంత తల్లి విజయలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి తెలపలేకపోయాడే అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులంతా కూడా తెగ బాధపడిపోతున్నారు. ఆ విషయం సాక్షిలో ఎందుకు రాలేదో అర్థం కాలేదు. సో అయితే ఇంకా ఏమంటున్నారంటే, గతంలో వైఎస్ విజయమ్మకు కనీసం గౌరవం ఇవ్వని వైనం అని అన్నారు. అంటే నారా లోకేష్ గతంలో 2012లో, ఇప్పుడు కాదు ఎప్పుడో 2012లో పెట్టిన పోస్ట్ ఇది, దాన్నే ఇక్కడ అటాచ్ చేశారు. వైఎస్ విజయ ఛాలెంజెస్ హైకోర్టు వెరడిక్ట్ ఇన్ ఎస్సీ ఆఫ్టర్ 90 days అని చెప్పేసి ఏదో ఒక కేసుకు సంబంధించిన విషయాన్ని నారా లోకేష్ ట్వీట్ చేశారు. అక్కడ వైఎస్ విజయ అని పెట్టారు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఏకవచనంతో మాట్లాడలేదు, ఎన్నిసార్లు మర్యాద లేకుండా మాట్లాడలేదు. అసలు చంద్రబాబు నాయుడు అయితే నడి రోడ్లో కాల్చి పాడేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఎవరైనా మర్చిపోతామా? సో ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి కూడా చేసి, జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయంగా మాట్లాడేటప్పుడు ఏనాడు కూడా చంద్రబాబు నాయుడికి, ఆయన భార్య భువనేశ్వరికి, ఆయన కోడలు ఇక్కడ చూసుకుంటే బ్రాహ్మణికి, ఆయన కొడుకు లోకేష్కి ఏనాడు గౌరవం ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన సొంత పత్రిక సాక్షిలో ఇలా రాయించటం అనేది మాత్రం నిజంగా ఇది దిగజారుడు రాజకీయమే అని చెప్పేసి జనమంతా అంటున్నారు. సో ఇంకా మాట్లాడుకుంటే మనం ఉద్దేశపూర్వకంగానే ఆ పోస్టు పెట్టారంటున్న నెటిజన్లు ఎందుకంటారు ఉద్దేశపూర్వకంగా పెట్టారని చెప్పేసి? ఇవాళ సాక్షి పత్రికలో ఇది రాస్తున్నారు. సాక్షి పత్రికలో ఏది రాసినా కానీ నమ్మేస్తారు జనం అని చెప్పేసి అనుకుంటే ఇది అమాయకత్వం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎందుకు భావించట్లేదు అర్థం కావట్లేదు.
ఇవాళ నెటిజన్లంతా జగన్మోహన్ రెడ్డి ఎందుకని తల్లికి శుభాకాంక్షలు చెప్తూ పోస్ట్ పెట్టలేదని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది దిగజారుడు రాజకీయం అని చెప్పేసి ఇక్కడ లోకేష్ గురించి మాట్లాడారు కదా, మరి ఇది దిగజారుడు రాజకీయం కాదా అని చెప్పేసి రాజశేఖర రెడ్డి చేసిన పనిని కూడా నెటిజన్లు ఎత్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎన్టీఆర్ అల్లుడు, మరో అల్లుడు చంద్రబాబు నాయుడు కాకుండా మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురంధరేశ్వరి ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడుతో విభేదించి తెలుగుదేశం పార్టీలోంచి బయటకు వచ్చేశారు. మరి 2004లో రాజశేఖర రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి బాబాయ్, సో ఆయనని పంపించి రాయబారం దగ్గుబాటి వెంకటేశ్వరరావుని, దగ్గుబాటి పురంధరేశ్వరిని ఇద్దరిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోలేదా? అంటే రాజకీయంగా వాళ్ళ కుటుంబాల్లో కుటుంబ పరంగా విభేదాలు ఉంటే వాటిని రాజశేఖర రెడ్డి క్యాష్ చేసుకోలేదా? అంటే అది దిగజారుడు రాజకీయం కాదు. ఇవాళ కాకపోతే రేపు కలిసిపోతారులే, రాజకీయంగా వాళ్ళని మన స్వార్థం కోసం మన పార్టీలోకి తీసుకొచ్చుకుంటే స్పర్ధలు ఇంకా ఎక్కువ అవుతాయి తప్ప తగ్గవు అని చెప్పేసి ఆ మాత్రం ఇంగితం ఆనాడు రాజశేఖర రెడ్డికి లేదా అని చెప్పి ఇప్పుడు నెటిజన్లంతా అడుగుతున్నారు. అంటే అయిపోయిన విషయాల్ని మొత్తం కూడా తవ్వి తీసే విధంగా జగన్మోహన్ రెడ్డి, సాక్షి పత్రిక కావాలని చేస్తున్నారు. వాళ్లే కావాలని రాజశేఖర రెడ్డి పరువు తీస్తున్నారు. అందుకే రాజశేఖర రెడ్డి నేను చూడలేదయ్యా ఇదే అని అంటున్నట్టుగా పెట్టాల్సి వచ్చింది థంబ్నెయిల్లో. మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం అనేది కనీస మర్యాద. దాంట్లో రాజకీయాలు ఎవరూ చూడరు. రాజకీయాలు చూడకుండా లోకేష్ ఇక్కడ వైఎస్ విజయలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడాన్ని మీరెలా చూస్తారు? దిగజారుడు రాజకీయంగా చూస్తారా? మంచి వాతావరణంగా చూస్తారా? మంచి రాజకీయ వాతావరణంగా చూస్తారా? అలాగే జగన్మోహన్ రెడ్డి తన తల్లి తన మీద కేసు వేసిందనో, లేకపోతే తానే తన తల్లి మీద కేసు వేశాడనో అవన్నీ మనసులో పెట్టుకునే ఇవాళ అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి తన తల్లికి కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలపలేదు అని నెటిజన్లు అంటున్న మాటలతోటి మీరు ఏకీభవిస్తారా? జగన్మోహన్ రెడ్డికి తల్లి మీద అంత కక్ష ఎందుకు పేరుకుపోయిందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.